అత్త అభియోళ్ళకి ఒక నాకు బాగా నచ్చింది అత్త, నేను తెచ్చేసుకుంటా అత్త. వద్దు రిషి, నీది కానిది నువ్వు అలా ఆశించకూడదు. ఎందుకు అత్త? పొరుగువాడిని దేవుడు అలా ఆశించొద్దని చెప్పాడు. ఎందుకంటే తనదైన వాటిని పరాయివాడు కోరుకుంటే ఎలా ఉంటుందో దేవునికి తెలుసు కాబట్టి. తెలుసా? ఎలా అత్త? తన స్వారూప్యంలో మనిషిని ఎంతో ఆశతో చేసుకుని మనిషి జీవించటానికి అందమైన సృష్టిని ఏర్పరిచాడు దేవుడు. అందంగా ఉన్న దేవుని సృష్టిని చూసి ఆశించాడు శత్రువు. ఎలా అయినా స్వాధీనపరచుకోవాలని కుయుక్తులు ఉపయోగించి చివరికి దేవుని వారసులని వాడు ఆధీనం చేసుకున్నాడు. దేవునిది తీసుకుని దేవుణ్ణే నాకు మొక్కితే నీకిచ్చేస్తా అనే పరిస్థితికి వచ్చాడు. అప్పుడు దేవుడు చాలా బాధపడి ఉంటాడు కదా. అవునత్త. కానీ దేవుడు తానే మానవుడై వచ్చి వాడు దొంగిలించిన దేవుని సొత్తు అంతటినీ సిలువ మరణంతో తిరిగి సంపాదించుకున్నాడు. చూసావా, ఇదంతా వాడిది కానిది వాడు ఆశించడం వల్లే కదా. అందుకే పొరుగు వాడిది ఇంకొకరు తీసుకుంటే ఎంత బాధపడతారో అది ముందే ఎరిగిన దేవుడు ఆశించొద్దని చెప్పాడు.